దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో మనం అందరం ఇలాగా లైవ్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరున్న స్థలాల్లో అందరూ కళ్ళు మూసుకుని ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి, ప్రభా ఈరోజు నీవు నాతో మాట్లాడండి, విలువైన నీ వాక్కులను గ్రహించండి, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి అని అందరూ ఆకాశమందున దేవుని తట్టు చేతులెత్తి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వేవేల దూతలతో నిత్యము దేవుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ తండ్రిని, ఆ దేవుని గొప్ప నామమును మనం ఇలాగూ కీర్తించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన్ని మరింతగా మనసారా దేవుణ్ణి మనం స్తుతించుచు ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహధ్వనులతో దేవుని నామమును స్తుతించుచు ఆరాధించండి. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. స్తోత్రం. హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్.
ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. వాగ్దాన దేశము ఇతరులకిచ్చి నమ్మదగిన దేవుడాయె. వాగ్దాన దేశము ఇతరులకిచ్చి నమ్మదగిన దేవుడాయె. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే.
రాజు, హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు, హోసన్నా హోసన్నా, నీవే మహారాజు, హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు, నీవే రాజు రాజు. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని తాకుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ఆత్మవాక్శక్తిని అనుగ్రహించిన కొలదిగా ఆత్మ బలమును ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృప, ఆత్మ బలమును పరిశుద్ధాత్ముని శక్తి కుమ్మరించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజు, హోసన్నా హోసన్నా, నీవే మహారాజు, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఒక్కొక్కరిని నింపండి నాయన, ఆత్మతో నింపండి నాయన, అన్య భాషలతో నింపండి నాయన, కృపతో నింపండి నాయన. కృపతో నింపు నాయన. రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే. ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు దేవుని రక్తమును, దేవుని నామస్మరణను మనము స్తుతిస్తూ ఉండగానే ఎరుకో కోట గోడలు కూలిపోయినట్లు, బంధకాలు ఊడిపోయినట్లు బలమైన పరిశుద్ధాత్మని శక్తి శక్తి ఇప్పుడే కమ్ముకునుగా. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని గణపరచాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యెహోవా రఫా. అందరూ రెండు చేతులు ఆకాశం తోటి చాపి హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా, యెహోవా రఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా
ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. మన ఉత్సాహధ్వని నీతిమంతుల గుడారాల్లో రక్షణ కూర్చున్న సునాదం వినబడుతుంది అన్నట్లుగా ఈరోజు ఆయన సన్నిధిలో ఇలాగ స్తుతించుకోవడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యమును బట్టి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఆయన వాక్కు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆయన స్వరాన్ని మనం వినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించినట్లు ఆయన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మీ కృప చూపించి నాయన ఈ శ్రేష్టమైన సమయంలో మనసారా నిన్ను ఆరాధించుకుని భాగ్యం ఇచ్చినారు. మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా సహాయం చేయండి, మీ పాదాల చెంత మనము చేర్చినాం ప్రభువా. అయ్యా కృపను అనుగ్రహించి ప్రభు మీ సేవకుని బలపరిచి బలముగా వాడుకోండి. అయ్యా మీ సేవకుల నోట మీ శ్రేష్టమైన వాక్కు నుంచి అయ్యా మాతో మీరే అయ్యా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలను సరిచేసే రీతిగా అయ్యా మా ఆత్మీయ జీవితాలను వెలిగించి, ఆరిపోయిన మా ఆత్మీయ జీవితాలను ప్రభు అయ్యా వెలిగించి బలపరిచిన ఆయన అయ్యా నీ రాకడ కొరకు ప్రభు సిద్ధపడుటకు మమ్మల్ని సంపూర్ణులుగా మార్చండి. అయ్యా నీ వాక్కు చేతని మమ్మల్ని బాగు చేయండి. నీ యొక్క వాక్కు అయ్యా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరికీ ప్రభు అయ్యా నీ వాక్కు ద్వారా స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదం కలిగినట్లుగా చేయండి. నీవే మహిమనందమని సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడే ఈ వైరస్ ప్రభావం పూర్తిగా నిర్మూలపరిచి త్వరలోనే మనమందరం స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం ప్రభు అతి త్వరలోనే మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలామంది విశ్వాసులు కోరుకుంటున్నారు, అన్న చాలా మందిరాల్లో ఆదివారం ఆరాధన జరుగుతున్నాయి, మీరు కూడా ప్రార్థనలు పెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా మనం ఒక ప్రాంతం నుంచి మన విశ్వాసులు వచ్చేవారైతే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. అన్ని ప్రాంతాల నుంచి ఇంచుమించు 30 ఊర్ల నుంచి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. కనుక వచ్చేవాళ్ళు ఎలా వస్తారో వాళ్ళకి వాహనాల విషయంలో చుట్టూ ఉన్న వైరస్ ప్రభావం ఎక్కడైతే అన్ని ఏరియాలో స్ప్రెడ్ అయిపోయింది కనుక ఆ ప్రాబ్లం ఫేస్ చేసుకోకూడదని, ఎవరికి ఏ హాని కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంకా లైవ్లోనే మేము దేవుని యొక్క ఆరాధనలు జరిపిస్తూ ఉన్నాం. సహృదయంతో విశ్వాసులందరూ అర్థం చేసుకుని దేవుని పరిచర్యలో మీరు ఆత్మీయంగా పాల్పంపులు పొంది ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని విని మరింతగా బలపడాలని ప్రభు సేవకునిగా నేను మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడే ఆటంకాలన్నీ లయపరిచి తన కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ ఆదివారం మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య సందేశాన్ని చాలా శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినాలని కోరుతున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. చదవబడిన వాక్య భాగంలోంచి దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడి బలపరచునుగాక. ఈరోజు నేను మీకు పీషోను నది గురించి, ఆ నది యొక్క ప్రాముఖ్యతను గురించి పరిశుద్ధాత్మ సహాయంతో మీకు ఈ వాక్యాన్ని అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏదేను తోటను దేవుడు సిద్ధం చేశారు. తూర్పున ఏదేను అనే సౌఖ్యము కలిగిన అర్థమిచ్చే ఏదేను తోటలో దేవుడు సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి మనిషి అయిన ఆదామును ఆ స్థలంలో ఆ కుటుంబాన్ని ఉంచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు చేసిన ఈ సృష్టిలో మొదటి రోజు ఏం చేశారు, రెండవ రోజు ఏం చేశారు, మూడవ రోజు, 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను చేయటం, ఈ విధంగా కనపడుతున్న విశ్వంలో సమస్తాన్ని దేవుడు చేసిన ఆ సృష్టి ఈ మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది.
6వ రోజున మనిషిని దేవుడు చేశాడు. ఏదెను అనే సౌఖ్యం కలిగిన ఆ చోటును దేవుడు ఉంచాడు. దేవుడు ఏదెనులో ఆదామును ఆ తోటను సేద్యము చేయటానికి, కాపు కాయటానికి ఆ స్థలంలో ఉంచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు ఏదెనులో ఒక నది బయలుదేరి అది 4 శాఖలైనట్లుగా ఒక్కొక్క నది పేరు ఆ స్థలంలో ప్రస్తావించబడింది. మొదటి నది పేరు పీషోను అనే మాటను మనం చూడగలుగుతున్నాం. రెండవ నది పేరు గిహోను అనే మాటను మనం చూడగలుగుతున్నాం. మూడవ నది పేరు హిద్దీకేలు. 4వ నది పేరు యూఫ్రటీస్ అనే మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రభు చిత్తాన్ని బట్టి ఒక్కొక్క నదిని గురించి ప్రభు మనకి ఈ ఉదయకాలం చెప్పడానికి ఇష్టపడుతున్నగా ఆ మాటలన్నీ చాలా శ్రద్ధగా వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఈ లాక్డౌన్లో మరింతగా చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు తెలియచేయటాన్ని బట్టి ఈ సమయమందు నేను మీకు ఈ పీషోను నది యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఏదైనాలో ఒక నది బయలుదేరినది 4 శాఖలుగా విభాగించబడినది కనుక దేవుని సముఖంలో ఆ నది మొదటి నది పేరేమిటంటే పీషోను అనే మాటను అక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు ఆత్మీయంగా ఆలోచించినట్లయితే ఏదెను తోటలో దేవుడు వారు ఆత్మీయంగా వారి జీవితాన్ని గురించి ఎన్నో అద్భుతమైన సత్యాలు ఆదికాండ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నవి. ఆదికాండము అనే మాటకు అర్థం ఏమిటంటే ఉత్పత్తి అని అర్థం. వాస్తవంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆదికాండంలో మనకు కనబడతాయి. సృష్టిని చేసిన విధానం, మనిషిని చేసిన రీతి, ఆ తర్వాత మనిషి పతనమైపోయిన స్థితిగతులు, భాషలు రావటం, ఈ విధంగా సృష్టిలో సమస్తాన్ని కూడా ఆదికాండంలో ఎలాగ ఉత్పత్తి చేయబడ్డాయో అన్నీ మనకు కనబడుతున్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకించి నేను మీకు పీషోను నది గురించి మాత్రమే దేవుని వాక్యాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ప్రియులారా, అక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఇలా రాయబడి ఉన్నది, ఆ ఏదెనులో ఒక నది బయలుదేరి 4 శాఖలుగా మార్చబడితే అందులో మొదటి నది పేరు పీషోను అనే మాటను కనిపిస్తున్నాం. ఈ పీషోను అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే వేగంగా ప్రవహించున్నది లేదా ధారాళంగా ప్రవహించినది అని అర్థమిస్తుంది. ప్రియులారా, మీరు ఆత్మీయంగా ఆలోచించినట్లయితే ఏదయ్యా వేగంగా ప్రవహించేది, ఏది వేగంగా ప్రవహిస్తుంది, ఏది వేగంగా పరిగెడుతుంది అని అంటే మీరు చాలామంది అంటుంటారు, ఏమండి మనసు చాలా వేగంగా పరిగెడుతుంది కదండి. ఇక్కడున్న మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాడండి. మనిషి జీవితంలో మనస్సు మాత్రం చాలా వేగంగా పరిగెడుతుందండి అని అంటూ ఉంటారు. ఇది భౌతిక సంబంధంగా. మరికొంతమంది అంటూ ఉంటారు, చాలా వేగంగా పరిగెత్తేది ఒకటి ఉందండి, విమానం అండి. విమానం చాలా గంటకి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందండి, చాలా వేగంగా పరిగెడుతుందండి అని మీలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది అంటుంటారు, ఏమండి డబ్బులు చాలా వేగంగా పరిగెడతాయండి, ఈరోజు నా దగ్గర ఉన్నాయండి, రేపు మీ దగ్గర ఉంటాయి, రేపు ఇంకొకరి దగ్గర ఉంటాయి, చాలా వేగంగా పరిగెడతాయండి అని మాట్లాడుతుంటారు. వాస్తవంగా ఈ డబ్బు అయినా, ఈ యొక్క విమానమైనా, లేకపోతే మనసు అయినా, ఇది భౌతిక సంబంధంగా ఆలోచిస్తే ఇవి వేగంగానే పరిగెడతాయి. అయితే బైబిల్ గ్రంథంలో వేగంగా పరిగెట్టే దాని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. పీషోను అనే మాటకు సరైన అర్థం వేగంగా పరిగెత్తేది, ధారాళంగా ప్రవహించుది. ఏదయ్యా వేగంగా పరిగెత్తేది అని అంటే బైబిల్ గ్రంథం నుంచి మీకు ఆ వాక్యాన్ని చదివించడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును. ఆయన వాక్యం బహువేగంగా పరిగెడుతున్నది. ఇప్పుడు పీషోను అనే మాటకి అర్థం ఏమిటంటే వేగంగా పరిగెత్తినది. ఏది వేగంగా పరిగెత్తినది అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వాక్యము బహువేగంగా పరిగెడుతున్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలో నివసించును అనే మాటలు గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ భూమి మీద వేగంగా పరిగెత్తేది దేవుని వాక్యమే. ఆ వాక్య ప్రవాహము అనేకుల జీవితాల్ని తడుపుతూ ఉన్నది. ఆ వాక్యం అనే ప్రవాహంలో ఆ నీరు అనేక జీవితాల్ని ఫలభరితంగా మారుస్తూ ఉన్నది.
ఏదేనులో బయలుదేరిన ఆ ఒక్క నది, ఆ మొదటి నది, ఆ పీషోన్ అనే నది, ఆ నీళ్లు వేగంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ రోజున మీరు ఆలోచించాలి, ఆత్మీయంగా దేవుని వాక్యం ప్రవహిస్తూనే ఉన్నది. 2020 సంవత్సరాల నుంచి ఈ వాక్యం విస్తారంగా ప్రవహిస్తూనే ఉన్నది. ఎక్కడ చూసిన దేవుని వాక్యమే. యూట్యూబ్ ఆన్ చేయండి, దేవుని వాక్యం వినబడుతుంది. ఫేస్బుక్లో దేవుని వాక్యమే, ఇంటర్నెట్లో దేవుని వాక్యమే, వాట్సాప్లో దేవుని వాక్యమే. విస్తృతంగా ప్రవాహం వలె దేవుని వాక్యం ప్రవహిస్తూనే ఉన్నది. అద్భుత రీతిగా దేవుని వాక్యము అనేకుల జీవితాల్ని తడుపుతూనే ఉన్నది. ఈ రోజున దేవుని వాక్యము వేగంగా ప్రవహించే నది అనే మాట ఈరోజు మీరు గుర్తించాలి. దేవుని వాక్యమును గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి: నీ వాక్యము వెళ్ళటగుట తోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది అనే మాటలు మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యము అది వెలుగు పుట్టిస్తుంది, తెలివి లేని వారికి తెలివి కలుగు చేస్తుంది. చీకటి కలిగిన స్థలంలో వెలుగు అయిలే ఉదయిస్తుంది. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యమును గురించి బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచన భాగాన్ని, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలమగలదై, చదవండి, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటుంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభాగించుమట్టుగా వెళ్ళిపోతున్నది, ప్రవహిస్తున్నది అనే అద్భుతమైన మాట దైవజనుడైన పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము కంటే పదునైగలిగినది, వాడైనది. అది హృదయాన్ని, అంతరంగాన్ని, తలంపులను కూడా పరిశోధించుమట్టుకు ప్రవహిస్తుందట. అంత ప్రభావం కలిగిన దేవుని వాక్యం. దేవుని వాక్యమును గురించి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీవిచ్చిన వాక్యము యథార్థమైనది, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. యవనస్తులు తమ నడత దేని చేత శుద్ధి చేసుకుంటారో? దేవుని వాక్యము చేతనే కదా. దేవుని వాక్యం పాల వంటిది. అనేకమైన పోలికలు రాయబడుతూ వచ్చాయి. దేవుని వాక్యం నీళ్ళు వంటిది. పౌలు అంటారు కదా దేవుని వాక్యాన్ని గురించి, ఇదిగో సంఘము దేవుని ఎదుట మచ్చ, డాగు, కలంకము లేని పరిశుద్ధ సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టడానికి వాక్యము చేత ఉదక స్నానం చేపిస్తున్నాను అన్నారు. వాక్యమును నీళ్లతో పోల్చారు. ఇప్పుడు ఆ నది ప్రవహిస్తున్నది. నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. పీషోన్ అంటే ధారాళంగా ప్రవహించే నది. ఈ రోజున ఆ వాక్యం అనేకమైన జీవితాల్లో ప్రవహిస్తూనే ఉన్నది. ఈ వాక్యం ప్రవహించకూడదని, ఈ వాక్యము ఆపాలని, వాక్యం ప్రవహించకుండా అడ్డుపడాలని ఎంతోమంది మతకర్తలు, ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది ప్రధానులు, ప్రభుత్వాలు, ఎంతోమంది మత ఛాందస్యవాదులు, రాజులు, పరిపాలకులు ఈ వాక్యం ప్రవహించకూడదని అడ్డుగా నిలబడుతూ వచ్చిన సందర్భాలు. కానీ ఆ అడ్డులన్నీ దాటుకుంటూ ఎత్తులు, పల్లాలు, లోయలు, అన్ని స్థలాల్లో ఈ వాక్యం ప్రవహిస్తూనే ఉన్నది. ఇక్కడ ఉన్నది అక్కడ లేదనడానికి లేదు. ప్రపంచమంతా దేవుని వాక్యం ప్రవహిస్తూనే ఉన్నది. ఎంతోమంది ఈ వాక్య ప్రవాహానికి అడ్డొచ్చిన వాళ్ళ జీవితాలు కూడా ప్రవహిస్తూనే వాళ్ళ హృదయాల్ని మార్చుచుంటూనే వచ్చింది. ప్రియులారా, మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో భక్తుడు యోబు అంటారు కదా, జలము రాళ్లను అరగదీస్తున్నది అనని. దేవుని వాక్యం అనే ప్రవాహములో అనేకమైన కఠిన హృదయాలు, బండను బద్దలు కొట్టే సుత్తి వంటి దేవుని వాక్యం, ఖడ్గం వంటి దేవుని వాక్యం, అగ్ని వంటి దేవుని వాక్యం అనేకుల జీవితాల్ని మారుస్తూ వచ్చింది. ఈ వాక్యం ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. ప్రియులరా, 100 సంవత్సరాల తర్వాత ఇక బైబిల్ గ్రంథం ఉండదు, బైబిల్ని బోధించే వాళ్ళు ఉండరు.
దేవుని వాక్యం ఇక ఆగిపోతుంది అని ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఎర్నెస్ట్ రోనాన్ అనే వ్యక్తి, ఇక బైబిల్ గ్రంథం ఉండదు, ప్రింటింగ్ చేయబడదు, ఇంకా బైబిల్ని చదివే వాళ్ళు ఉండరు, బైబిల్ని ప్రకటించేవారు ఉండరు నీకు 100 సంవత్సరాల తర్వాత అని ఒక ప్రకటన చేశాడు. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఆయన ఇల్లు బైబిల్ని కళాశాలగా, లేకపోతే బైబిల్ని ప్రింటింగ్ చేసే ముద్ర యంత్రంగా మార్చడానికి తన ఇల్లు ఉపయోగపరచబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి ఒకసారి మహిమ చెల్లిస్తారా? ఎంతోమందికి వాక్యానికి అడ్డుగా వచ్చిన వాళ్ళు, వాక్యం ఇక ఉండకూడదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ఔన్నత్యాన్ని గుర్తించలేని వాళ్ళు, అడ్డుగా వచ్చిన వాళ్ళని సహితం ఈ వాక్యం మార్చగలిగింది. వాక్యం గొప్పతనం అంతది. వాక్యం యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి శక్తి చాలదు, అంత అమూల్యమైనది దేవుని వాక్యం. అనేకులు అడ్డుగా వచ్చిన ఆ వాక్యం ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. ఆ పీషోన్ అనే నది ప్రవహిస్తూనే ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ వాక్య ప్రవాహం నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చాలి. ఈ వాక్యం నీ జీవితంలో ఒక ఉన్నతమైన మార్పును కలుగు చేయాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎంత గొప్పది, ఆ ప్రవహించే ఆ ప్రవాహం కలిగిన దేవుని నది, ఆ ప్రవాహం శక్తి ఎంత గొప్పది అని అర్థమవటానికి మీకు చెప్పడం కొరకు ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆయన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాడు. మిగిలిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అందులో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు పెట్టారు. అన్ని గ్రంథాలు ఒకదాని మీద అలా పెడితే ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి అన్ని గ్రంథాల మీద పైన పెట్టారు. వెంటనే దైవజనుడు చెప్తున్నాడు, అన్ని గ్రంథాల కన్నా ఈ బైబిల్ గ్రంథం పైనున్న గ్రంథం, ఉన్నత స్థాయిలో ఉన్నది ఈ గ్రంథం అని మాట్లాడుతుంటుంటే, బైబిల్ అంటే ఇష్టం లేని వ్యక్తి ఆ బైబిల్ని తీసుకెళ్ళి అన్ని పుస్తకాలకి మధ్యలో పెట్టాడు. అప్పుడు చెప్తున్నాడు దైవజనుడు, ఇదిగో అన్ని పుస్తకాలకి మధ్యది, మిడిల్ కేంద్రం ఏదైనా ఉందంటే అది బైబిల్ అని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తికి అయ్యబాబా ఇక్కడ కూడా ఉండకూడదు బైబిల్ అని తీసేసి ఆ అన్నిటికి కింద పెట్టాడు, అడుగును పెట్టాడు. అడుగును పెడితే దైవజనుడు చెప్తున్నాడు, ఈ పుస్తకాలని నిలబడటానికి ఆధారం ఏంటో తెలుసా? ఈ బైబిల్ గ్రంథమే అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక బైబిల్ గ్రంథాన్ని యొక్క ప్రాముఖ్యత, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. అది ప్రవహిస్తూనే ఉన్నది, అడ్డుగా వచ్చిన వాళ్ళ జీవితాల్ని మారుస్తూనే ఉన్నది. ఆ ప్రవాహం ఆగదు, అలాగే దేవుని వాక్యం ప్రవహిస్తూనే ఉంటుంది. దేవుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, ఆకాశము నుండి మంచు కురిసి, ఆకాశం నుండి వర్షము కురిసి, ఎలాగైతే విత్తువానికి ఆ విత్తనాన్ని ఫలాన్ని దయచేసిందో, నా నోటి నుండి వచ్చిన మాట కూడా నేను పంపిన కార్యము చేయకుండా తిరిగి మరలా వెనక్కి రాదు. దేవుని వాక్యం ప్రవహిస్తూనే ఉన్నది. ఆ వాక్య ధార ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది. పీషోను నది ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రియులారా, ఎక్కడ ప్రవహిస్తుంది ఈ పీషోను నది అని అంటే, మనం చదువుకున్న వచ్చిన భాగంలో హవీలా ఆ దేశమంతా ప్రవహిస్తుంది అని చెప్పారు. హవీలా దేశమంతా చుట్టూ ప్రవహిస్తున్నది అనే మాటను అక్కడ మనం గమనిస్తాం. హవీలా అనే మాటకి అర్థం ఏమిటంటే ఇసుక భూమి, ఇసుక భూమి అని అర్థం. ప్రియులారా, ఇసుక భూమి ఏది అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలోంచి నేను మీకు చదివిస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నిన్ను విసర్జించిన వాళ్ళందరూ సిగ్గునొందుతారు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. వారు ఇసుక మీద పేర్లు రాయబడినట్లుగా ఉంటారట. చదవబడిన వాక్య భాగంలో జీవజల నది అయిన నన్ను విసర్జించారు. ఆ నది యేసుక్రీస్తు ప్రభువే.
నన్ను విసర్జించారు. ఇదిగో వాళ్ళు ఇసుక మీద వాళ్ళ పేర్లు రాయబడినట్లుగా వాళ్ళ జీవితం ఉన్నది. ఇప్పుడు హవీలా చుట్టూ ఆ నది ప్రవహిస్తుంది. ఇప్పుడు హవీలా అంతా ఆ నది ప్రవహిస్తుంది. ఆత్మీయంగా మీకు చెప్తున్నాను, హవీలా అనే మాటకు ఇసుక భూమి అని అర్థం అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇసుక భూమి ఎవరి అంటే నీవే. ఇసుక భూమి మనుషులు, మానవ జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. వారిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, ఇసుక మీద రాయబడినట్లుగా వాళ్ళు ఉన్నారు. మనిషి జీవితం ఒక ఇసుక భూమి అండి. ఇసుక లాంటి జీవితం మనిషిది. ఎలా చెప్పగలరు మీరు ఇసుక భూమి మనిషి అని అంటే? ఇసుకలో ఉన్న లక్షణాలు మనుషులు కనబడుతున్నాయి. ఇసుక ఎలా ఉంటుందంటే వాతావరణానికి తగినట్లుగా మారిపోతుంది. ఇసుక ఎండ వాతావరణం ఉందనుకోండి, పొడి పొడిగా ఉంటుంది ఇసుక. ఆ తర్వాత వాతావరణం కొంచెం మార్పు వచ్చిందనుకోండి, తడిగా ఉంటుంది. అంటే వాతావరణానికి తగినట్లుగా మారిపోతుంది ఇసుక. నీవు కూడా అంతే కదా. ఏ ఎండక ఆ గొడుగొగ్గే విశ్వాస జీవితం మనుషుల్లో కనబడుతుంది. కొంతసేపు ఒకలాగా మరికొంతసేపు మరొకలాగా మారిపోతున్నారు. ఓసరవేలిలాగా మారిపోతున్నారు మనుషులు. ఇసుక వాతావరణానికి తగినట్లు మారిపోతుంది. తమ్ముడు, నీ జీవితం క్షణం ఒకలాగా మరొక క్షణం మరొకలాగా ఉంటుంది. నీవే ఆ ఇసుక భూమి. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా, లోకంలో ఆఫీసులకు వెళ్ళినా, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళినా, పనులకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా మరొకలా ఉంటారు. గుళ్ళో ఒకలాగా, బళ్ళో ఒకలా ఉంటారు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు ఇసుక భూమయ్యా. హవీల చుట్టూ దేవుని వాక్యం ప్రవహిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం అనే ప్రవాహం నీ మీద ప్రవహించాలని దేవుని సేవకునికి నేను ఆశపడుతున్నాను. నువ్వు ఇంకా ఎంతకాలం ఇసుక భూమిలాగా ఉంటావు? దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన మార్పు కోసం దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఈరోజు నీ మీద ఈ వాక్యం ప్రవాహం వలె ప్రవహించినప్పుడు ఇసుక భూమి మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను. వాతావరణం తగినట్లుగా మారిపోవద్దు. పరిస్థితులను బట్టి మార్చబడవద్దు. పరిస్థితులను బట్టి కొంతమంది జీవితాలు మారిపోతూ ఉంటుంటాయి. అలా నీ జీవితం ఉండకూడదు. ఇసుక భూమి లాంటి జీవితం నీది. పరిస్థితులను బట్టి మారిపోతున్నారు ప్రజలు. ఇంకా ఇసుక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? యేసు ప్రభువు ఒక చక్కని ఉపమానం చెప్పినాడు. ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టాడట, మరొక ఆయన ఇసుక మీద ఇల్లు కట్టాడట. బండ మీద కట్టబడిన ఇల్లు చాలా స్థిరంగా ఉంది, కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చినప్పుడు, గాలి వేసినప్పుడు, వరద వచ్చినప్పుడు కూలిపోయింది అనే మాటలు అక్కడ గమనిస్తాం. ఇసుక మీద కట్టబడిన జీవితాలు ఎప్పుడు కూలిపోతుంటే మరలా పడిపోతుంటారు. ఓ వారం రోజులు బాగుంటారు, మరలా వారం రోజుల తర్వాత పడిపోతుంటారు. పదే పడిపోతున్నావు అంటే నువ్వు ఇసుక భూమి. నీ ఆత్మీయ జీవితం చలించిపోతుంది, అస్థిరంగా ఉంటుంది. ఇసుక భూమి, హవీలా. కూలిపోతున్న అనుభవాలు, పడిపోతున్న అనుభవాలు అది ఇసుక భూమికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది ఆత్మీయ జీవితాలు పతనమైపోతున్నాయి, పడిపోతున్నారు, తొలగిపోతున్నారు, వైతొలగిపోతున్నారు. భక్తిలో స్థిరంగా నిలకడగా ఉండట్లేదు. కూలిపోతున్న అనుభవాలు వాళ్ళ జీవితాలు కనబడుతున్నాయి. ఇంకా ఇసుక ఎలా ఉంటుందో తెలుసండి? ఇసుకలో మనం పరిగెత్తలేము, నడవలేం, ఏమీ చేయలేం. ఈరోజు కూడా చాలామంది ఉన్నారే పేరుకి విశ్వాస జీవితం, వాళ్ళ దేవునికి ఏమీ చేయలేని వాళ్ళుగా, వారు ఆత్మీయ భక్తి చేయలేని వారుగా, విశ్వాస జీవితాన్ని కొనసాగించలేని వారుగా కనబడుతున్నారు. పరిగెత్తలేని వాళ్ళుగా ఉంటున్నారు. దేవుని కోసం పరిగెత్తలేని వాళ్ళు, దేవుని కోసం ఏ పని చేయలేని వాళ్ళుగా. మీరు ఇసుక భూమి, హవీలా దేశమంతా ఆ యొక్క నది ప్రవహిస్తూనే ఉన్నది. ఈరోజు వాక్యం అనే ఆ పీషోను నది, హవీలని ఇసుక భూమని నీ జీవితం మీద ప్రవహించినప్పుడు నీ జీవితం పరిపూర్ణంగా మార్పులోనికి వస్తుందని దేవుని సేవకుడిగా నేను ఆశతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న సంఘటన నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఇసుక భూమి లాంటి జీవితాలు ఎలా ఉంటాయి?
ఈ రోజున మనిషి యొక్క జీవితం ఎలా ఉన్నదో అర్థమవటానికి నేను మీకు కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఒక వ్యక్తి ఒక చిన్నది ఒక పాత్ర ఒకటి తీసుకున్నాడు. దాంట్లో పెద్ద పెద్ద రాళ్ళు వేశాడు. వేసిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ పిలిచి అడుగుతున్నాడు, బాబు స్టూడెంట్స్, ఈ పాత్రలో రాళ్ళు వేశాను, ఇంకేమైనా వేయొచ్చా ఈ పాత్రలో అని అడిగాడు. అడిగితే, సార్ ఇంకేం వేస్తాం సార్, అంత మొత్తం రాళ్ళతో నిండిపోయింది కదా, రాళ్ళు అంతటితో ఈ పాత్ర అంతా నిండిపోయింది కదా, ఇంకా ఎక్కడ ఖాళీ ఉంది సార్, వేయలేం. వెంటనే వాళ్ళు చూస్తుండగానే ఆ వ్యక్తి చిన్న చిన్న రాళ్ళు తీసుకుని ఆ ఖాళీలు ఉంటాయి కదండి, ఆ ఖాళీలో నింపాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకా ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ఇంకేమైనా వేయచ్చా అందులో అని అంటే, ఇంకేం వేస్తామండి, అంతా నిండిపోయింది కదండి. అప్పుడు ఈ వ్యక్తి చూసి ఇసుక తీసుకుని ఆ పాత్రలో నింపాడు. అక్కడక్కడ చిన్న చిన్న ఖాళీలు ఉండే కదా, మొత్తం ఆ ఇసుక నింపినాడు. చూసినప్పటికి పిల్లలు ఆశ్చర్యపోయి అంటారు, ఇంకేమైనా వేయచ్చు, ఇంకేం వేస్తాం సార్, మొత్తం అన్నీ మీరు రాళ్ళు వేశారు, చిన్న చిన్న రాళ్ళు వేశారు, మళ్ళీ ఇసుక కూడా వేశారు, ఇంకేమైతే ఖాళీ ఉంది సార్, అసలు ఖాళీ లేదు ఆ పాత్ర. అప్పుడు వాళ్ళు చూస్తుండగానే ఆ వ్యక్తి ఒక బౌల్తో నీళ్ళు తీసుకుని ఆ దాంట్లో వేశాడు, ఆ పాత్రలో. చూసారా అన్నాడు. నిజమే సార్, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. వెంటనే ఆ పాత్రను అక్కడ పెట్టి దాని ప్రక్కనే మరొక పాత్ర తీసుకున్నాడు. పాత్ర తీసుకున్న తర్వాత ఆ పాత్ర నిండా ఇసుక వేసేసాడు. పిల్లలు, ఇప్పుడు దీంట్లో ఏమైనా వేయొచ్చా అంటే, ఇంకేం వేస్తాం సార్, నీళ్లు తప్ప ఇందులో ఏం వేయటానికి లేదండి. అవును, చూడండి, మొదట ఉన్న పాత్రలో ముందు రాళ్ళు, తర్వాత చిన్న చిన్న రాళ్ళు, తర్వాత ఇసుక, తర్వాత నీళ్లు. ఈ పాత్రలో ముందు ఇసుకేసేయటం వల్ల ఇంక ఏమీ వేయటానికి, ఏమీ నింపటానికి ఆ పాత్ర ఖాళీ లేదు కదా. ఈరోజు కూడా మనుషులు ఇసుకలాగా తమ హృదయంలో చెత్తవి, వ్యర్థమైనవి, అనవసరమైన వాటితో నింపేసుకున్న తర్వాత ఇంక వాళ్ళ హృదయంలో ఏమి నిండటానికి ఖాళీ లేనట్లుగా, హృదయం అంతా చెత్త అపవిత్రమైనతో నిండిపోయినట్లు, అనవసరమైన వాటిని నింపుకున్నట్లు, విలువైన వాక్యం నింపకుండా ఖాళీ లేనట్లుగా వాళ్ళ జీవితం ఇసుక భూమిలా ఉంటుంది. ఈరోజు నీ జీవితం ఒకవేళ ఇసుక భూమిలాగా ఉన్నదేమో, పరిస్థితులను బట్టి మారిపోతూ, పదే పదే పడిపోతూ, దేవుని కోసం పరిగెత్తలేని జీవితం నువ్వు చేస్తున్నావేమో. ఈరోజు హవీలా చుట్టూ పీషోను నది ప్రవహించినట్లు దేవుని వాక్యం నీ మీద ప్రవహిస్తూనే నీ జీవితాన్ని పరిపక్వ దశలోనికి మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేను మీకు బైబిల్ గ్రంథంలోంచి హవీలా చుట్టూ ఆ యొక్క పీషోను నది ప్రవహించినప్పుడు, ఆ నది ఎప్పుడైతే ఆ యొక్క ప్రవాహం ప్రవహిస్తూనే ఉందో అప్పుడు జరిగిన కార్యాలు ఏంటో బైబిల్ గ్రంథంలోంచి క్లుప్తంగా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పీషోను నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే, బైబిల్ గ్రంథంలోంచి ఒక 3 సత్యాలని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము, ఆ బంగారము శ్రేష్టమైనది. చాలండి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మొదటి అనుభవం పీషోను నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, అక్కడ బంగారం ఉన్నది, ఆ బంగారం శ్రేష్టమైనది అన్నాడు. మొదటి మాట, శ్రేష్టమైన బంగారం ఉంది అక్కడ. మరలా ఆత్మీయంగా చెప్తున్నాను, పీషోను అనే వాక్యము హవీలాని ఇసుక భూమని నీ మీద ప్రవహించినప్పుడు నీ జీవితం బంగారంలాగా మారిపోతుంది. ఏమంటే, ఇసుక భూమిలో బంగారం దొరకటం అంటే ఎంత ఆశ్చర్యం. అది భౌతికంగా ఆలోచించుకో. పాస్టర్ గారు చెప్పారు, ఇసుక భూమిలో బంగారం దొరుకుతుందంట, అందుకని మనం ఇసుకెళ్ళి తవ్వుకుందామని అలా ప్రయత్నం చేయకు. ఇసుక భూమిలో బంగారం దొరకడం అంటే భౌతికంగా ఆలోచించుకో. అక్షరం వెనకాల ఆత్మీయ అర్థం ఉన్నది. బంగారం బైబిల్ గ్రంథంలో దేనికి పోల్చబడింది
అంటే పరిశుద్ధ లేఖనాల్లో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 15వ వచన భాగం. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 15వ వచన భాగం చదువుకుందాం. ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండేది. మెరియుచున్న అపరంజి అంటే బంగారముతో సమానమై ఉన్నవి. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత యోహాను గారు కలిగినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నవి. ఆయన యొక్క వస్త్రం దగదగా మెరుస్తున్నది. ఆయన కన్నులు ఎలా ఉన్నాయో, ఆయన యొక్క వస్త్రం ఎలా ఉన్నదో, అవన్నిటిని గురించి ఆ యోహాను గారు వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, బంగారం అనేది దేవుని దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధత, దేవుని దైవత్వము. నీ మీద ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉందో అప్పుడు నీలో ఇసుక భూమి లాంటి నీ జీవితంలో పరిశుద్ధత అనే దైవత్వం ఖచ్చితంగా కనబడుతుంది. అక్కడ బంగారం ఉన్నది. అపరంజి అంటే బంగారం. ఈ బంగారం దేవుని దైవత్వానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని దైవత్వం పరిశుద్ధతే కదా. ఈరోజు నీ జీవితంలో ఇసుక భూమి లాంటి నీ జీవితం మీద వాక్యం అనే ఆ పీష్యూను నది ప్రవహించినప్పుడు నీవు బంగారంగా మార్చబడతావు. అంటే పరిశుద్ధమైన జీవితం నీలోనికి వస్తుంది. ఇలాంటి దైవత్వం, ఇలాంటి పరిశుద్ధత యేసు నామములో నీకు అనుగ్రహించబడునుగాక. దేవుని వాక్యం నీ మీద ప్రవహిస్తున్నప్పుడు నీ జీవితం బంగారంలాగా మార్పు చెందునుగాక. ప్రియులారా, బంగారం ఎప్పుడు వాల్యుబులే. బంగారం ఎప్పుడైనా విలువైనదే. నీ జీవితం కూడా వాక్యం చేత నీ జీవితం తడపబడినప్పుడు, వాక్యం చేత నీ హృదయం శుద్ధీకరించబడినప్పుడు నీవు ఒక శ్రేష్టమైన బంగారం వలె పరిశుద్ధమైన జీవితం జీవించడం కలిగిన ఆ వ్యక్తి వలె మార్చబడుదువుగాక. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు ఇవ్వాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మీకు అర్థవంతంగా బైబిల్ గ్రంథంలోంచి వివరంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో బలిపీఠం, ఇత్తడి గంగాలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీప వృక్షం ఉంటుంది. అయితే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సు ఉంటుంది. ఏడాదికి ఒకసారి దైవజనుడు వెళ్తాడు. ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ చేయవలసిన ధూపార్తిని చేతపట్టుకుని ఆ కార్యక్రమం చేస్తారు. అయితే నిబంధన మందస్సాన్ని మనం గమనించినట్లయితే ఆ మందస్సం బంగారంతో పొదిగించబడుతుంది. బంగారు రేకుతో పొదిగించబడుతుంది. ఆత్మీయంగా ఈ బంగారం పరిశుద్ధత, దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో బంగారం లాంటి నీ జీవితాన్ని, దేవుని వాక్యం ఎప్పుడైతే నీ మీద ప్రవహిస్తున్నదో నీ జీవితంలో పరిపూర్ణంగా నీవు ఇసుక భూమి లాంటి నీ జీవితం బంగారంలాగా మార్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు, ఇసుక భూమి లాంటి జీవితాలు బంగారంలాగా మారిన అనుభవాలు కనబడుతున్నాయి. దేవుడు అంటారు కదా, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు సకల ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ శుద్ధీకరణ హవీలా అనే ఇసుక భూమి నీ జీవితంలో వాక్యం ఎప్పుడైతే ప్రవహిస్తుందో నువ్వు బంగారంలాగా మార్చబడే ఆ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం అంటే నీ జీవితంలో ఒక పరిపూర్ణమైన మార్పును చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సేవకునిగా నేను ఆశిస్తున్నాను, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు, మీ జీవితం ఒక శ్రేష్టమైన బంగారం వలె ఆ దైవత్వం లక్షణాలు, ఆ పరిశుద్ధతను గూర్చిన ఆ ఆకాంక్ష మీలో కలగాలని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, మీ ఆత్మీయ జీవితంలో ఎంతోమంది జీవితాలు ఇంకా ఇసుక భూమిలాగే ఉంటున్నాయి. వాక్యం వింటున్న నీ జీవితంలో నేను బంగారంలాగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. చాలామంది అంటుంటారు, మా పిల్లోడండి బంగారం అండి, మా అమ్మాయి చాలా బంగారం అండి.
ఎంత బంగారం అమ్మా అంటే, కాలేజీకి వెళ్ళే ముందండి ఇక్కడ తల దించుతుందండి, అక్కడ తల ఎత్తుతుందండి, అంతేనండి. అవునా? ఆ కాలేజీలో ఏం చేస్తుందో నీకు తెలుసా? కాలేజీకి వెళ్తుంది అనుకుంటున్నావు నీవు. కొంతమంది జీవితాలు పేరుకి బంగారంలా ఉంటాయి, అంత ఇసుక భూమే. బంగారం అంటే నీలో పరిశుద్ధత కలగాలి, నీలో దైవత్వపు లక్షణాలు కనబడాలి. ఆ స్వభావం నీలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు శ్రేష్టమైన బంగారులాగా మార్చబడతావు. పీషోను నది యొక్క ప్రాముఖ్యత అది. ఆత్మీయంగా మీ జీవితాలు అలాంటి శ్రేష్టమైన బంగారు లాంటి జీవితాలుగా మార్చబడాలని, క్రీస్తు యొక్క దైవత్వం యొక్క పోలికలు మీలోకి రావాలని సేవకుని నేను ఆశపడుతున్నాను. ఇసుక భూమి లాంటి జీవితాలు బంగారాలుగా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే, 2 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి వ్యక్తిని మనం గమనించినట్లయితే, యేసు ప్రభును చూడాలని వెళ్ళాడంతే. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. యేసు ఎవరో చూడాలని వెళ్ళాడు. యేసయ్య ఎప్పుడైతే ఆ యెరికో ప్రాంతానికి వెళ్ళినాడో, చూడాలని ఈ వ్యక్తి వెళ్ళాడో, చెట్టెక్కాడు. ఎందుకంటే పొట్టోడు కనపట్లేదు. చెట్టెక్కాడు. యేసయ్య అంటాడు, జక్కయ్య చెట్టు దిగిరా. వెంటనే చెట్టు దిగొచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా సంతోషంగా చేర్చుకున్నాడంటే జక్కయ్య. జక్కయ్యలో వచ్చిన బంగారం లాంటి మార్పు ఏంటో తెలుసా? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించాడో, 100 రూపాయల పన్ను వసూలు చేయడానికి దాని పక్కన ఇంకో 0 చుట్టేవాడు. అంత అన్యాయంగా సంపాదించిన జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలని మనసుతో వచ్చాడో, యేసయ్య తన హృదయంలో పరిపూర్ణమైన మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా సంపాదించానో తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగం పేదలకి ఇచ్చేస్తాను. జక్కయ్య జీవితం ఎంత మార్పు వచ్చింది. వాస్తవంగా ప్రియులారా, జక్కయ్య అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? పవిత్రుడు. ఒక పాపి ఎలాగ పవిత్రుడిగా మార్చబడ్డాడంటే, దేవుని వాక్యం అనే ప్రవాహం ఆయన మీద ఉదయించింది. వాక్యమే దేవుడు కదా, ఆ దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు తన జీవితం మార్పులోనికి వస్తుంది. జక్కయ్య జీవితం పాపి లాంటి మనిషి పవిత్రుడిగా మారిపోయాడు. ఆ ఊరిలో వెళ్తూ ఉంటుంటే ఆ ఊరి ప్రజలు అనుకునేవారు, వస్తున్నాడు రా బాబు పాపాత్ముడు. ఎందుకంటే అన్యాయంగా డబ్బులు సంపాదించేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు పవిత్రుడిగా మారిపోయాడు. ఇది ఎలా సాధ్యం? దేవుని వాక్య ప్రవాహం ఎంతటి వ్యక్తినైనా మారుస్తుంది. ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, చదివినట్లయితే, సమరయ స్త్రీ 5 భర్తలున్నారు ఆమె జీవితంలో. ఉన్నవాడు కూడా ఆయనవాడు కాదు. అంత పాపిష్టి పనులు చేస్తూ ఉంది. సమరయ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడో, యేసయ్య మాట్లాడతారు ఆమెతో, నేనిచ్చిన నీళ్లు తాగితే ఇక జీవితంలో ఎప్పుడు దప్పికొనరు. ఆమె జీవితం పాపం అనే దాహంతో నిండిపోయింది. యేసయ్య ఆమె జీవితాన్ని క్షణంలో విప్లవాత్మకంగా మార్చేశాడు. ఆమెతో మాట్లాడినప్పుడు, అమ్మ నీ భర్త ఉన్నాడా, నీ భర్త ఎక్కడ అని అంటప్పుడు ఆమె అంటది, నాకు భర్త లేడయ్యా. అప్పుడు యేసయ్య చెప్తాడు, నువ్వు నిజంగా సత్యమే చెప్పావమ్మా, నువ్వు ఉన్నవాడు కాదు, ఇప్పుడు నీవాడు కాదు. ఆమె భయంకరమైన పాపంలో జీవిస్తుంది. ఎప్పుడైతే యేసయ్య ఆమెతో మాట్లాడాడో, ఆమె జీవితం పరిపూర్ణంగా మార్పు చెంది ఇప్పుడు సమరయ ఆ గ్రామానికి వెళ్ళి ఊరిని ప్రభువు కొరకు మార్చేసింది. నిజంగా ఆమె జీవితం బంగారమే. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం నేను చదివిస్తాను. విలాప వాక్యాల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచన భాగం చదువుకుందాం. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. చదవబడిన వాక్య భాగంలో మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. వీళ్ళు నిజంగా దేవునికి ప్రియమైన కుమారులే కదా. అబ్రహాము, నీవు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు దేవుడు జక్కయ్యని.
మేలిమి బంగారంతో పోల్చబడిన సియోను ప్రియకుమారులు. వీళ్ళలోకి దేవుని దైవత్వం, వీళ్ళలోని పరిశుద్ధత, బంగారం లాంటి మార్పు. ఈరోజు హవీలా అనే ఇసుక భూమి మీద పీషోని నది ప్రవహిస్తే నీ జీవితం బంగారంలాగా మార్చబడిపోతుంది. నీ జీవితం పరిశుద్ధతలోనికి రాగలుగుతుంది. ఈ అనుభవం దేవుడు నీకు కావాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఎంతోమంది జీవితాలు మార్పు చెందాయి, ఎంతోమంది జీవితాలు పరిపక్వ దశలోనికి వచ్చాయి. వాళ్ళ జీవితం, పాపపు జీవితం, వాళ్ళ జీవితం బంగారం లాంటి పరిశుద్ధులుగా మారిపోయారు. అలాంటి ఒక సాక్ష్యాన్ని నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయన పేరు ఏమిటంటే స్మిత్ విగ్గల్స్ వర్త్ అనే వ్యక్తి. స్మిత్ విగ్గల్ వర్త్ అనే ఒక వ్యక్తి అమెరికా దేశానికి సంబంధించిన వాడు. అయితే తన జీవిత విధానాన్ని చూసినట్లయితే పచ్చి తాగుబోతు, భయంకరమైన తాగుబోతు. ఎంత తాగుబోతయ్యా అంటారా మీరు? ప్రతిరోజు భయంకరంగా తాగుతుంటాడు. తాగేసి వచ్చి భార్యని కొడతా ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో నేటికి కూడా కనబడుతూ ఉంటారు మనకి. ఈ వ్యక్తి భయంకరంగా రోజు కష్టపడతాడు, ప్రయోజనం లేకుండా వస్తా తాగేసి వచ్చి భార్యని కొడుతూ ఉంటాడు, తనతో ఉంటాడు. ఇలాంటి ప్రతికూలమైన స్థితిలో ఆ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఇతడు, కొంతమంది తాగుబోతులు ఉంటారు, విచిత్రమైన వ్యక్తులు ఉంటారు. కొంతమంది తాగారంటే చాలా చాలా సైలెంట్గా వచ్చి పడుకుంటారు, సైలెంట్ ప్లీజ్ అన్నట్లు. ఇంకా అసలు వాళ్ళు తాగారంటే ఎవరికి తెలియదు అన్నమాట, అట్లాగొచ్చి కామ్గా పడుకుంటారు. మరి కొంతమంది సొక్క పడ్డదా ఇంకా వాళ్ళ నడక మారిపోతుంది, వాళ్ళ మాట స్టైల్ మారిపోతుంది, ఆ నడక మారిపోతుంది, మాట మారిపోతుంది. ఓ సొక్క పడితే చాలు ఇంకా అది ఏంటో మరి అర్థం అవుతుంది. పొద్దున్నంతా బాగానే ఉన్నాడు కదా మనిషి, చొక్క పడ్డది అంతే. ఈ వ్యక్తి ఎప్పుడైతే తాగేసి భయంకరంగా భార్యని కొడుతున్నాడు, తిడతా ఉన్నాడు, చాలా చిత్రహింసలు భరిస్తుంది ఆమె. అది ఒక మంచు కాలం. ఈ మంచు కాలంలో రాత్రి తాగేసి ఫుల్గా తాగేసి వచ్చాడు ఇంటికి. భార్య అప్పటికే అన్ని పనులు చక్కపెట్టుకుని, ఇంట్లో వంట పని అన్ని చక్కపెట్టుకుని, ఇంకా భర్త వస్తాడు పడుకుందామని అన్ని సిద్ధం చేసుకుంటుంది. వచ్చాడు, తాగేసి వచ్చాడేమో, భయంకరంగా భార్యని తిట్టి కొట్టి, ఇదిగో ఇంట్లోంచి వెళ్ళిపో అని సూట్ కేసు ఆ సామాన్లన్నీ బయటికి విసిరేశాడు. అయితే ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, మంచి ప్రార్థన పరురాలు. భర్త గెంటేసిన బయటికి వెళ్ళిపోమని చెప్పిన ఆ డోర్ పక్కనే ఆ బయట అట్లాగే కూర్చుని భర్త మార్పు కోసం కన్నీళ్ళు కారుస్తుంది. ప్రభా నా భర్తని మార్చండి. ఆవేశంలో తిట్టాడు, హృదయాల్ని మార్చగలిగిన వాడు నీవే కదయ్యా. అలాగని పరిపక్వ దశ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది ఆమె. తెల్లారి అతడు పడుకున్నాడు, తెల్లారి వచ్చినప్పుడు చూసినప్పటికీ భార్య అక్కడే ఉంది. ఇంకా వెళ్ళిపోలేదా ఇంట్లోంచి అంటున్నాడు. ఎక్కడికి వెళ్తానండి, మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను? నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడండి, ఏ రోజైనా మీ హృదయాన్ని మార్చుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడే అని. ఆ అద్భుత రీతిగా ఆ వ్యక్తి, స్మిత్ విగ్గల్ వర్త్ అనే ఆ వ్యక్తి పరిపూర్ణంగా మార్పు చెందాడు. దేవుని సన్నిధికి వెళ్తాడు, వాక్యం దర్శించింది, మార్పు చెందాడు. ఈరోజు అమెరికా ప్రాంతంలో అద్భుతమైన గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఈ వ్యక్తిని ఎవరు మార్చారు? ఆ వ్యక్తి మార్పు గల కారణం ఏమిటంటే దేవుని వాక్యమే అతన్ని మార్చింది. అతని జీవితం ఈ రోజున బంగారంలాగా మారిపోయింది. ఇసుక భూమి లాంటి జీవితాలు బంగారంలాగా మారిపోయాయి. ఇలా ఒక్క సాక్ష్యం ఏంటండి, ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను. 2020 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం ప్రవహిస్తూనే ఉన్నది. ఎంతోమందిని, మిమ్మల్ని ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు నిలబెడితే ఒక్కొక్క సాక్ష్యం మీరు చెప్తారు. మీ జీవితం వాక్యం మార్చగలిగింది, నా జీవితాన్ని వాక్యం మార్చగలిగింది.
మునుపు దూరస్తుడైన నీవు నాకు సమీపస్తుడు కావాలి. ఆ వాక్యం నన్ను మార్చగలిగింది. మీలో చాలామంది కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ఏంటి, నా కుటుంబంలో ఎవరు మార్పు రావట్లేదు, ఎవరు మార్పు చెందట్లేదు, నేను ఒక్కరే మారని, ఇంకా మార్పు చెందని వాళ్ళు, నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా కుటుంబస్తులు మారలేదు. మార్చగలిగింది దేవుని వాక్యమే. వాక్యానికి అంత శక్తి ఉన్నది. ప్రవాహం వలె వాక్యం వేగంగా ప్రవహిస్తుంది. వాక్యం, ఈ వాక్యం నేను బంగారంలాగా మార్చడానికి శక్తి కలిగిన దేవుని వాక్యం. అలాంటి మార్పు మీ కుటుంబాల్లో, మీరున్న ప్రాంతాల్లో తప్పక దేవుని వాక్యం ప్రవహించి ఆ ఇసుక భూమి లాంటి వాళ్ళని బంగారం లాంటి జీవితాలు చేసేవాళ్ళుగా, బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళకి కలిగేటట్లుగా నా దేవుని వాక్యం మీ మీద ప్రవహించునుగాక. ఎంతోమంది జీవితాలు, కూలిపోయిన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, పతనమైపోయిన కుటుంబాలు, ఇసుక భూమి లాంటి వాళ్ళని దేవుడు బంగారంలాగా మార్చాడు. ఈ భాగ్యం, ఈ కృప దేవుడు మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. యేసు నామములో ఈ గొప్ప కార్యం దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. రైట్, ఇక రెండవ విషయాన్ని మీకు చెప్తాను. పీషోను నది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అక్కడ ఒకటి శ్రేష్టమైన బంగారం ఉందని చెప్పాను. రెండవ మాట నేను మీకు చెప్తాను. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమున్నది అనే మాట కనబడుతుంది. అక్కడ బోలము ఉన్నది. రెండవది బోలము. పీషోను నది హవీల చుట్టూ ప్రదేశం అంతా వ్యాపిస్తూ ప్రవహిస్తూ ఉంటే, అక్కడ ఆ నది యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తున్నారు. అక్కడ బోలము ఉన్నది అని రాయబడి ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో బోలము అనే మాటకి సరైన నిర్వచనం చెప్పాలంటే సువాసనకి గుర్తుగా ఉన్నది. ఎలా బోలము సువాసనకి గుర్తు అనంటే, అది అరబ్బు దేశంలో ఒక ముళ్ళు లాంటి చెట్టు మటది. ఆ చెట్టు నుంచి ఒక బంక లాంటి ఒక ద్రవ పదార్థం వస్తుంది. దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, సెంట్లలో వాడుతూ ఉంటారు అన్నమాట. ఒక సుగంధ ద్రవ్యం మటది. బైబిల్ తర్జుమాలో ఈ యొక్క బోలాన్ని గోపరసం అని కూడా పిలిచారు. కనుక ఆత్మీయంగా మీకు చెప్పుకోవాలంటే, ఈ యొక్క బోలము సువాసనకి గుర్తుగా ఉన్నది. మీరు చదవండి, బైబిల్ గ్రంథంలో మీకు చదివిస్తాను. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచన భాగాన్ని మీరు చదివినట్లయితే, అక్కడ బోలమును గురించిన వివరాలు రాయబడుతూ వచ్చాయి. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. నా పరుపు మీద బోలము చల్లి ఉన్నాను అనే మాట కనబడుతుంది. వాస్తవంగా మన ఇళ్లలో సెంటు స్ప్రే చేస్తుండే, ఎందుకోసమంటే సువాసన కొరకు. కనుక నా పరుపు మీద బోలము చల్లి ఉన్నాను అనే మాట మహారాజైన సొలొమోను ఇక్కడ చెప్తూ వచ్చాడు. దేవుని వాక్యంలో మరొక వాక్యం కూడా నేను మీకు చదివిస్తాను, మీ ఆత్మీయ జీవితాలు అర్థవంతడం కోసం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచన భాగం కూడా మీరు చదివినట్లయితే, అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపురసమంత సువాసన గలవాడు. నా ప్రియుడు గోపరసమంత సువాసన గలవాడు. చాలండి. గోపరసము లేకపోతే బోలము రెండు బైబిల్ గ్రంథంలో తర్జుమా చేయబడ్డది. రెండు ఒకటి. నా ప్రియుడు గోపరసమంత సువాసన గలవాడు. ఈ రెండు వచనాలు మీరు గమనించినట్లయితే, నా పరుపు మీద బోలము చల్లుతాను అనే మాట సొలొమోను చెప్పినాడు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో నా ప్రియుడు గోపరసమంత సువాసన వెదజల్లుతున్నాడు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితం, నీ భక్తి జీవితం బోలము వలె సువాసనగా మార్చబడాలి. బోలము సువాసనకి గుర్తుగా ఉన్నది. నిజంగా నీ జీవితం ఇసుక భూమి లాంటి నీ జీవితం ఎప్పుడైతే వాక్య ప్రవాహం నీ మీద ప్రవహిస్తుందో, నీ జీవితం ఎలా మార్చబడుతుందంటే సువాసనగా మార్చబడుతున్నావు. నీ జీవితం ఒక సువాసన ఇచ్చే ఆ జీవితాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది దగ్గర చెడ్డ వాసన వస్తుంది, దుర్వ్యాసన కొడుతూ ఉంటారు.
రకరకాల అపవిత్రత ఉంటారు. వాళ్ళ మీద దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రవహించిందో వాళ్ళ జీవితం సువాసనగా మార్చబడిపోయారు. సువాసన వెదజల్లే వ్యక్తులుగా వాళ్ళు కనబడుతున్నారు. మీ ఆత్మీయ జీవితంలో ఈ సువాసన, అందుకే దైవజనుడు దేవుని వాక్యంలో చెప్తారు, క్రీస్తు మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా మార్చబడటం కోసం తనను తానే బలిగాను అర్పణగా అప్పగించుకున్నాడు అనే మాటలు చూస్తాం. ఈ బోలము నీ జీవితాన్ని ఒక సువాసనగా మార్చడానికి గుర్తుగా ఉన్నది. నీ ఆత్మీయ జీవితంలో నిజంగా నీ మీద వాక్యం ప్రవహించినప్పుడు నువ్వు సువాసనగా మారాలి. నీ జీవితం సువాసన, పరిమళ సువాసనగా వెదజల్లాలి. నువ్వు ఉన్న వీధిలో నీ సాక్ష్యం ఆ సువాసన ద్వారా అనేకులు ప్రభువును వెంబడించాలి. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఒక సువాసన అనే సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభువుని ఆశ్రయించాలి. ఈ మార్పు, ఈ జీవితం దేవుడు నీలో కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, మీకు కొన్ని విషయాలు ఆత్మీయంగా అర్థమవటం కోసం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంతోమంది జీవితాన్ని దేవుడు సువాసనగా మార్చాడు. దుర్వాసన కొట్టే వాళ్ళని సువాసన వెదజల్లే వాళ్ళుగా ప్రభు మార్చాడు. మీ ఆత్మీయ జీవితం కూడా అలాంటి మార్పు కలిగిన వారిగా, సువాసన అనే సాక్ష్య జీవితం కలిగిన వారిగా మీరు మార్చబడాలి. బోలాన్ని మీరు చూడండి. ఆ బోలాన్ని తీసుకుని ఆ నిప్పుల మీద వేస్తున్నప్పుడు, చిన్నగా ఆ బోలాన్ని తీసుకుని నిప్పుల మీద వేస్తున్నప్పుడు అది చాలా ఇంపైన సువాసన వస్తుంది. నీ జీవితం కూడా కొన్నిసార్లు శ్రమల కొలిమిలో పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు ఎంతగా శ్రమల కొలిమిలో పరీక్షించబడతావో అంతగా సువాసన వెదజల్లుతూ ఉంటావు. దేవుడు నీ సాక్ష్యాన్ని పరిమళింప చేస్తాడు. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, దేవుని కోసం సువాసన వెదజల్లే వ్యక్తిగా అలాంటి జీవితం నీలో కలగాలని వాక్యం ప్రవహిస్తున్నప్పుడే నీ జీవితం సువాసనగా మార్చబడుతుందని ఆ వాక్యం మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాన్ని మనం చూస్తే వాళ్ళ జీవితం పరిమళ సువాసనగా మార్చబడ్డారు. అలాంటి జీవితం మీకు కూడా దేవుడు కలుగు చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కొరకు ఒక సాక్షులుగా వాళ్ళు మారిపోయారు. మీకు ఇంకా ఈజీగా అర్థమవటం కోసం ఒక చిన్న మాట గుర్తు చేస్తానండి. గొప్ప గొప్ప దైవజనులు మన దేశానికి మిషనరీలుగా వచ్చారు. దేవుని సేవలో వాళ్ళు మంచిగా విరువుగా వాడబడుతూ వచ్చారు. అందులో ఒక దైవజనుడు మిషనరీగా మన భారతదేశానికి వచ్చాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు ఆ దైవజనుడు. అయితే మన దేశానికి వచ్చి దేవుని సువార్త ప్రకటించడానికి మన దేశానికి ఎప్పుడైతే వచ్చాడో, ఆయనకి సరైన లాంగ్వేజ్ రాదు, మన భాష రాదు. వచ్చాడు. ఆయన పేరు ఏమిటంటే డగ్ నికోలస్ అనే ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, ఒక మిషనరీ మన దేశానికి, మన భారతదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు తనకి లాంగ్వేజ్, భాష రాదు. అయితే భాష నేర్చుకోవటానికి చాలా రోజులు పట్టింది. కొన్ని పత్రికలు తీసుకుని అందరికీ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడట. ఎంతోమంది అంగీకరించేవారు కాదట. అయితే ఇతను తరచుగా ఆ సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేసేవారు కాదంట. రోగుల మధ్యలోకి వెళ్ళి కూడా ఇతడు పత్రికలు పంచుతూ ఉంటుంటే ఆ వ్యక్తికి టీబీ అనే వ్యాధి వచ్చేసిందంట. ఇప్పుడు తను ఆ రోగుల మధ్యలోనే ఉన్నాడు. టీబీ వ్యాధుల మధ్యలో, ఆ యొక్క వ్యాధి సోకిన వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఎలాగైనా సరే ఇక్కడ దేవుని సువార్త ప్రకటించాలి అనే ఆలోచన తనకు వచ్చింది. అయితే అక్కడ హాస్పిటల్లో చాలా బెడ్స్ ఉన్నాయి. ఆ బెడ్ల మీద చాలామంది వ్యక్తులు పడుకునే ఉన్నారు. మరికొంతమంది అయితే అసలే కదలలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఈ వ్యక్తి ఆలోచించి వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలి, దేవుని ప్రేమను వాళ్ళకి చూపాలని ఆ కదలలేకపోతున్న వాళ్ళని అతడే లేపి వాళ్ళ చేత మంచిగా బ్రష్ చేపించి వాళ్ళకి వస్త్రాలు మార్చి చాలా వైద్య సేవలు ఎలాగైతే అందిస్తారో డాక్టర్లు, నర్సులు, అలాగే ఈ వ్యక్తి వాళ్ళ మధ్యకి వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటించి వాళ్ళకి అన్నీ చేస్తూ
దేవుని ప్రేమ ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్నారంట, నీ చేతిలో ఉన్న ఆ పత్రిక నాకు ఇయ్యి అన్నారట. తీసుకున్నాడు, చదవటం ప్రారంభించాడు. ఆ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారో అంతమంది పేషెంట్లు కూడా ఇతను ప్రేమను చూసి అతని చేతిలో ఉన్న పత్రికను తీసుకుని అందరూ చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమైంది. ప్రియులారా, ఈ నికోలస్ అనే ఈ యొక్క గొప్ప దైవజనుడు, మిషనరీ డగ్ నికోలస్ అనే ఈ దైవజనుడు వాళ్ళకి దేవుని పత్రిక ఇవ్వకముందు దేవుని ప్రేమను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ప్రేమ వాళ్ళకి అర్థమైంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా, వాళ్ళ మధ్యలో ఈ దైవజనుడు గొప్ప పరిమళ సువాసనగా మార్చబడ్డాడు. తన సాక్ష్యం ద్వారా ఆ ప్రాంత ప్రజలందరూ, ఆ హాస్పిటల్ ఉన్న రోగులందరూ మార్పు చెంది దేవుని తట్టు తిరిగారు, దేవుని వైపుకు త్రిప్పబడ్డారు. ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చింది అంటే ఆ దైవజనుడు దేవుని ప్రేమ ప్రజలకి పంచినప్పుడే కదా. అందుకే దైవజనుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము అనే అద్భుతమైన మాట చెప్తున్నాడు దైవజనుడైన పౌలు. పౌలా, నీ జీవితం ఎలా ఉందంటే క్రీస్తు సువాసన వెదజల్లుతున్నాము. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, జీవించువాడిని ఇక నేను కాదు, నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలుగుతాను, ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే అద్భుతమైన సాక్ష్యం కలిగిన దైవజనుడైన పౌలు క్రీస్తుకు సువాసనగా మార్చబడ్డాడు. ఈరోజు బోలం సువాసన వెదజల్లుతుంది. మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నువ్వు పరిమళ సువాసనగా మార్చబడుతున్నావా? నీ సాక్ష్యం అనేకులకి పరిమళిస్తుందా? పౌలు జీవితం అగ్రిప్ప రాజు దగ్గర కూడా వెళ్ళి యేసుని గురించి ప్రకటించాడు. ప్రభు వాక్యం అంటుంది, దేవుడు నిన్ను అన్యజనులకి వెలుగుగా ఏర్పాటు చేసుకున్న పాత్ర అయి ఉన్నావు నీవు అని దేవుని వాక్యం అంటుంది. కనుక దైవజనుడైన పౌలు జీవితం ఒక పరిమళ సువాసన, క్రీస్తు కొరకు ఒక బోలం వలె సువాసన వెదజల్లుతూ ఉన్నాడు. ఒకప్పుడు యూదా మత ప్రావీణుడు, ఒకప్పుడు దేవుని బిడలకి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి, దమస్కు దారిలో దర్శనం కలిగి మార్పు చెందిన ఈ వ్యక్తి సువాసనగా మారిపోయాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కూడా పరిమళ సువాసనగా నీ జీవితం వెదజల్లాలని, క్రీస్తుని గురించి నీవే ఒక సాక్షిగా మారాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఇటువంటి శ్రేష్టమైన మార్పు, ఇటువంటి శ్రేష్టమైన జీవితం, పరిపూర్ణమైన ఆ యొక్క మార్పును, అటువంటి సువాసన వెదజల్లే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తాం. రీసెంట్గా ఒక సాక్ష్యం నేను విన్నానండి. బొంబాయి పట్టణంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. అనితా చౌహార్ అనే ఒక ఆమె ఉంది. ఆమె మంచిగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంది. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆమె దగ్గరికి కొంతమంది దైవజనులు వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆమె ఎప్పుడైతే ఆ బైబిల్ గ్రంథాన్ని బహుమతిగా తీసుకుందో ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నది. ఆమెకు విశ్వాసం కలిగింది. ఆమె అంటది, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని విన్నానయ్యా, నిజంగా జరుగుతాయంటే దైవజనులు చెప్పారు, ఖచ్చితంగా బైబిల్ గ్రంథం ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయమ్మా అని. ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏమిటంటే, తన కుమారుడు ఎప్పటి నుంచో లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దైవజనులు ఆమె దగ్గరికి వచ్చి ఆ బైబిల్ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చారో, ఇంటికి వెళ్ళే సమయానికి నడవలేక, నిలవలేక, కూర్చోలేక ఎప్పటి నుంచో అదే స్థితిలో ఉండిపోయిన తన కుమారుడు కదలిక వచ్చింది, నడవటం ప్రారంభించాడు, నడుస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పటికీ ఆశ్చర్యపోయింది ఆమె. ఎప్పుడు జరిగింది ఇదంటే, సరిగ్గా మీకు దేవుని వాక్యం ఏ సమయానికి ఇచ్చారో అదే సమయానికి ఆ వ్యక్తి కదిలాడు, మార్పు చెందాడు, నడుస్తున్నాడు. ఆమె వెంటనే విశ్వసించింది దేవుని యొక్క శక్తిని. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఆమె ఆ ప్రాంతమంతా దేవుని శక్తిని ప్రభావితం చేసింది, దేవుని గురించి ప్రకటించింది.
ఆమె జీవితాన్ని గురించి నేను అంటాను, ఆమె ఒక పరిమళ సువాసనగా మార్చబడింది. ఇలాంటి సాక్ష్య జీవితాలు ఎన్నో. బోలము సువాసనకి గుర్తుగా ఉన్నది. ఎప్పుడైతే వాక్యం నీలోనికి వస్తుందో, ప్రవహిస్తూ ఉంటుందో, నీ జీవితం పరిమళ సువాసనగా మార్చబడుతుంది. ఈ కృపాభాగ్యం దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఒక పాపాత్మురైన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక అత్తరు తీసుకుని యేసుప్రభుకి ఆ పాదాభివందనాలు చేసింది కదా. ఆమెను గురించి యేసయ్యమని తెలుసా? ఎక్కడ సువార్త ప్రకటిస్తారో అక్కడ ఈమెను గురించి సాక్షార్థమే ప్రశంసించబడుతుంది అన్నారు దేవుడు. కనుక నీ జీవితం కూడా అలాంటి సువాసన వెదజల్లే బోలము వంటి జీవితంగా మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మూడవదిగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటను చదువుకుందాం. అక్కడ బోలము ఉన్నది, గోమేధకములో దొరుకును. చదవబడిన ఈ వాక్య భాగంలో అక్కడ గోమేధకము ఉన్నది. మీకు ప్రారంభంలో చెప్పాను బంగారం ఉందని. రెండవదిగా బోలాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మూడవదిగా గోమేధకము ఉన్నది. గోమేధకం అంటే రత్నము అని అర్థం. రత్నము. వాస్తవంగా ఈ గోమేధకం యొక్క ప్రాముఖ్యతల గురించి బైబిల్ గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైన విషయాలు గోమేధకం గురించి రాయబడి ఉన్నాయి. దేవుడు యోహానుకి ప్రకటన గ్రంథంలో అనేకమైన సత్యాలు చూపించాడు, తెలియపరిచాడు. ఇక్కడికి ఎక్కిరా, జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తానని యోహానుతో దేవుడు మాట్లాడతారు. ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు యోహానికి తెలియజేశాడు. యోహాను ఆత్మవశుడైపోయాడు. అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? 4 జీవులను చూశాడు, సింహాసనం చూశాడు, 24 మంది పెద్దలను చూశాడు. ఆ తర్వాత 7 తీర్పులు, బోరలు, ఇవన్నీ జరగబోయేవన్నీ కూడా యోహానికి చూపించాడు. ఇంకా యోహానికి దేవుడు అంటాడు, ఇదిగో గొర్రెపిల్ల భార్యని చూపిస్తాను, ఇక్కడికి చూడు అని చెప్పినప్పుడు యోహానికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడిన ఆ యొక్క గొర్రెపిల్ల భార్యని, నూతన యెరూషలేము పట్టణాన్ని చూపించడం ప్రారంభించాడు. ఆ పట్టణం ఎలా ఉన్నదో సూర్యకాంతి మనులతో దగదగ మెరుస్తున్నది. 12 ముత్యములతో 12 గుమ్మములతో ఆ పట్టణం కట్టబడి ఉన్నది. అవన్నిటిని గురించి చూపిస్తూ అక్కడ ఆ పునాదుల మీద అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత గుమ్మముల మీద ఆ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రకర్తల పేర్లు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు గోమేధకం గురించి నేను మీకు ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే, గోమేధకం యొక్క ఆ అనుభవం, ఆ ప్రాముఖ్యతను గురించి మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 19-20 వచ్చిన భాగాలు మనం చదివినట్లయితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధకము అనే మాట అక్కడ కనిపిస్తున్నది. ప్రియులారా, ఈ రత్నము ఎక్కడుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆ పునాదులు కలిగిన పట్టణం. దేవుడు దేనియు శిల్పియు ప్రధాన యాజకుడై ఉన్నాడో, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఆ పునాదులు గల పట్టణాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. ఆ నిర్మాణంలో పునాది కలిగిన రాళ్ళు ఉన్నాయి, 12 రాళ్ళు ఉన్నాయి. ఈ 12 రాళ్ళలో 8వ రాయి పేరేంటంటే గోమేధకము. గోమేధకం అంటే మీకు ప్రారంభంలో చెప్పాను, రత్నము. ఎంత అద్భుతమైన కృప! సరే, ఇదొక కోణంలో మనం ఆలోచిస్తే ఇక్కడ గోమేధకం కనబడింది. ఇంకా బైబిల్ గ్రంథంలో గోమేధకం గురించి చదువుతున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు, అతడు ఆ దైవజనుడు ప్రధాన యాజకుడు వస్త్రం ఒకటి ఉంటుంది, ఏఫోదు అనే ఒక వస్త్రం ధరించుకుంటాడు. ఈ ఏఫోదు అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఆ ఏఫోదు మీద న్యాయ విధాన పథకం ఉంటుంది. న్యాయ విధాన పథకం ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకం అతడు దైవజనుడు అయిన ప్రధాన యాజకుడు ఎక్కడ ధరించుకుంటారో తెలుసండి?
తన రొమ్మున ఆనుకుని ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకం ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తన రొమ్మును ఆనుకుని ఆ న్యాయ విధాన పథకం ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకంలో అక్కడ కూడా ఆ ఒక్కొక్కటి ఉంటుంది. అందులో కూడా ఈ యొక్క అద్భుత రీతిగా గోమేధకం ఉంటుంది. ఆ వరుసలు ఉంటాయి. ఆ వరుసల్లో 2వ లైన్లో ఈ యొక్క గోమేధకం మనకు కనబడుతుంది. మీరు నిర్గమకాండం 28వ అధ్యాయం 17వ వచనం తర్వాత చదువుకోండి. నిర్గమ 28:17లో రాయబడి ఉంటుంది అక్కడ. కనుక ప్రధాన యాజకుడు భుజముల మీద లేకపోతే ఇక్కడ న్యాయ విధాన పథకాన్ని మోస్తూ ఉన్నాడు. అక్కడ ఈ గోమేధకం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే గోమేధకము ఆత్మీయంగా చెప్పుకోవాలంటే అది నిజంగా ఒక రత్నానికి సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తుని రొమ్మును ఆనుకున్న జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. అందుకే దేవుని బిడ్డల గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడు తెలుసా? జకరియా పుస్తకం 9వ అధ్యాయం 16వ వచన భాగాన్ని భక్తులు చదువుతారు. నా జనులు యెహోవా దేశములో చదవండి. కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. కిరీటమందలి రత్నము వలె ఉన్నారు. నా జనులు ఎలా ఉన్నారు తెలుసా? కిరీటమందలి రత్నం వలె ఉన్నారు. దేవుడు నిన్ను ఒక రత్నం వలె చేశాడు. ఈ గోమేధకం ఒక రత్నము. పరలోకపు పట్టణం కలిగిన ఆ పునాదులు కలిగిన ఆ 12 రాళ్లలో ఒక రాయి గోమేధకం. ప్రధాన యాజకుడు భుజముల మీద ఉన్న న్యాయ విధాన పథకం మీద ఒక రత్నం వలె ఆ గోమేధకం కనబడుతున్నది. ఆలోచించండి. దేవుడు ఎప్పుడైతే హవీలా లాంటి ఇసుక భూమి లాంటి నీ జీవితాన్ని ఇప్పుడు ఆయన రొమ్మును ఆనుకునే జీవితం నీకు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం తమ్ముడా, సహోదరుడా. నీ మీద వాక్యం ప్రవహించినప్పుడు దేవుని ఆనుకునే జీవితం ఎప్పుడైనా నీ జీవితంలో చూసావా? ఎప్పుడైనా నీ జీవితం ఈ ఫీలింగ్, వాక్యం విన్నప్పుడు ఈ ఫీలింగ్ నీలో కలబడుతుందా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. వాక్యం ఎప్పుడైతే ఈ హవీలా చుట్టూ ప్రవహిస్తుందో ఈ పీషోను నది వెంటనే దేవుని యొక్క అనుభవంలో గోమేధకం అనే దేవుని మీద ఆనుకునే జీవితం దేవుడు నీకు ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాటలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులుంటే అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహాను. అందుకే ఈ యోహాను గారికి ఇన్ని ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. 5 పుస్తకాలు రాశాడు. 3 పత్రికలు, 1 సువార్త, 1 ప్రకటన గ్రంథం. యోహాను పరవశుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. నిజంగా యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకుని జీవించాడు. సిలువకి అప్పగించబడుతున్నప్పుడు ఎంతోమంది శిష్యులు ఉండగా యోహాన్నే పిలిచి తల్లి బాధ్యత, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని అప్పగించిన బాధ్యతలు. నేను అంటాను, దేవుని బాధ్యతలు ఎవరికి అప్పగించబడతాయంటే ఆయన రొమ్మును ఆనుకున్న వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుండె చప్పుడు వినేవాళ్ళకే ఆ బాధ్యతలు అప్పగించబడతాయి. అలాంటి వాళ్ళకి ఆ ప్రత్యక్షత కలుగుతుంది. ఎంత భాగ్యమండి. గోమేధకం రత్నానికి సాదృశ్యంగా, యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకుని జీవించుచున్న జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. నీ జీవితం దేవుని మీద ఆనుకోగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? యేసు ప్రభు యొక్క గుండె చప్పుడు వినగలుగుతున్న ఆ ఆత్మీయతలోనికి నువ్వు వెళ్ళగలుగుతున్నా? పరవశుడయ్యే ఆ అనుభవాలు, పరలోకపు దర్శనాలు చూసే ఆ అనుభవాన్ని నీ జీవితంలో కలిగి ఉంటున్నావా? ఈరోజు దేవుని వాక్యం నీలోనికి ప్రవహిస్తే ఈ మార్పు నీలోకి రావాలి. దేవుని మీద ఆధారపడే జీవితం నీకు రావాలి. యేసు ప్రభు రొమ్మున ఆనుకునే జీవితం నీకు కావాలి. ఇంకొక అద్భుతమైన మాట చెప్పిన, ఆత్మీయంగా చెప్తున్నాను. భౌతికంగా ఆలోచించకండి, ఆత్మీయంగా మీరు ఆలోచించినట్లయితే ప్రధాన యాజకుడు భుజముల మీద ఉన్న న్యాయ విధాన పథకంలో ఆ యొక్క మొదటి వరుసలో 2వ లైన్లోని గోమేధకం కనబడుతుంది. పరలోకంలో కూడా మొదటి స్థానం దేవునిదైతే 2వ స్థానం నీదే. ఆయన ప్రక్కనే దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా మీరు కూడా ఉండునట్లుగా అన్నాడు దేవుడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి.
నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతానన్నాడు దేవుడు. ఎంత భాగ్యం! పరలోకంలో ప్రభువును దగ్గర ఆనుకుని ఆయన దగ్గర కూర్చునే, ఆ సింహాసనం మీద కూర్చునే భాగ్యం ప్రభు మనకిస్తున్నాడంటే నిజంగా మనం రత్నం లాంటి వాళ్ళమని వాక్యం చెప్తుంది. ఈ ధన్యత, ఈ భాగ్యం నువ్వు సంపాదించుకో. ప్రభువుని ఆనుకుని జీవించు. నిజంగా వాక్య ప్రవాహం నీ మీద ప్రవహించినప్పుడు నీవే ఒక గోమేధికంగా మార్చబడాలి. ఈ అనుభవం, ఈ జీవితం దేవుడు తప్పక నీకు అనుగ్రహించాలని దేవుని సందులో నేను ఆశపడుతున్నాను. ఆధ్యాత్మికంగా సిలువ దగ్గరికి అనేకులు ఈ రోజున వస్తున్నారు. ప్రభు వాక్యపు వెలుగు వాళ్ళని దర్శిస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకోవటం అంటే అదొక గొప్ప బాధ్యత. నిజంగా సంఘ బాధ్యతలు, సేవా బాధ్యతలు, గోమేధకం లాంటి రత్నాలు లాంటి వ్యక్తులకి ఎంతోమంది దేవుడు అప్పగిస్తున్నాడు. సేవా పరిచర్య కూడా ఎంతో రత్నం లాంటిదే, విలువైన పరిచర్య. నీ జీవితం ఈ భూమి మీద రత్నం వలే కాదు, ప్రభు రాజ్యంలో కూడా ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సేవ జరిగిస్తున్న పరిచర్య చేసే వాళ్ళు ఎంతోమంది సేవకులు మేము చూస్తూ ఉన్నాం. సేవ చేసే వాళ్ళని మీరు గమనించినప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు బలమైన సేవ పరిచర్య ప్రారంభించారు. ఆ సేవ పరిచర్య ప్రారంభించిన తర్వాత వాళ్ళ తనాంతరం ఆ తరానికి సేవ చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలాంటి సేవ చేయటానికి ఎంతోమందికి మల్టీ టాలెంట్లు ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించబడలేదు. కానీ బాధ్యత మోసే వాళ్ళకి, గుండె చప్పుడు సేవా పరిచర్య ఆ బాధ్యతలు తెలిసిన వాళ్ళకి, ఆ దర్శనం కొనసాగించగలిగిన వాళ్ళకి, రత్నం లాంటి వాళ్ళకే ఆ సేవా బాధ్యతలు అప్పగించబడ్డారు. కనుక ఈరోజు దేవుడు యోహాను జీవితం నిజంగా యేసు ప్రభు రమ్మును ఆనుకుని జీవించాడు. గొప్ప మంచి పరిచర్య యోహాను గారు చేశారు. పరలోకపు సత్యాలు చూడగలిగాడు, పరవశుడయ్యాడు. నీ జీవితంలో వాక్యం ప్రవహిస్తే నీకు అలాంటి దర్శనం కలుగుతుంది. అలాంటి దేవుని మీద ఆనుకునే జీవితం నువ్వు జీవిస్తావు. ఇలాంటి శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు ఇవ్వాలని దేవుని సేవకుని నేను ఆశపడుతున్నాను. ఈ మాటలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. పీష్యోను నది యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రభు మనతో మాట్లాడాడు. పీష్యోను అనే మాటకు అర్థం ఏమిటో ప్రభు మనతో చెప్పాడు. ధారాళంగా ప్రవహించినది. ధారాళంగా ప్రవహించేదేదో ప్రభు అన్నారు, వాక్యమే వేగంగా ప్రవహిస్తుంది అని. ఆ వాక్యము హవీలా చుట్టూ ప్రవహిస్తుంది. హవీలా అంటే ఇసుక భూమి అని చెప్పాను మీకు. ఇసుక భూమి అంటే మనిషి జీవితమే. ఇప్పుడు వాక్యం ఎప్పుడైతే హవీలనే ఇసుక భూమి మీద ప్రవహించిందో అక్కడ జరిగిన అద్భుతమైన ఆ ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనతో చెప్పాడు. అక్కడ బంగారం ఉన్నది. ఇసుక లాంటి జీవితం ఇప్పుడు బంగారం అనే పరిశుద్ధంగా మారిపోయింది. అక్కడ బోలం ఉందని ప్రభు మనతో మాట్లాడాడు. బోలము సువాసనకి గుర్తని మాట్లాడారు. చివరిది అక్కడ గోమేధకం అంటే రత్నం లాంటి జీవితం, ప్రభు మీద ఆనుకునే ఆ దీవెనకరమైన జీవితం. ఇలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనతో ఎంతవరకు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటి కొరకే చేతులెత్తి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట జీవము కలిగిన నీ వాక్కు కొరకు స్తోత్రమయ్యా. ఏదెనులో ఒక నది బయలుదేరి అది 4 శాఖలుగా మార్చబడిందని, మొదటి నది పీష్యోను నది గురించి మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రమయ్యా అని తీర్మానం చేసుకుందాం. ఇదిగో పీష్యోను అంటే ధారాళముగా వేగంగా ప్రవహించేదని, వాక్యం నీ మీద ప్రవహించుతున్నదని. ఇదిగో హవీలా చుట్టూ ప్రదేశం అంతా కూడా ఆ వాక్యం ప్రవహిస్తుంది. హవీలానే ఆ ఇసుక భూమి ఎప్పుడైతే వాక్యం ప్రవహిస్తూ వచ్చిందో అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందని మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నీ మాటలన్నిటి కొరకు స్తోత్రం.
అలాంటి పరిశుద్ధమైన జీవితాలు మా జీవితాలుగా మీరు మలచుచున్నందుకు స్తోత్రం. అక్కడ బోలం ఉందని మాట్లాడుతూ వచ్చారు యేసయ్య. అయ్యా, సువాసన వెదజల్లే జీవితాన్ని మాకు ఇవ్వండి. అక్కడ గోమేదకం ఉన్నదని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మా జీవితాలు రత్నాలుగా మార్చండి నాయన. ఈ వాక్యాలన్నీ ఫలభరితంగా మారినట్లు చేతులెత్తి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. తీర్మానముతో సమర్పణతో ప్రార్థన చేసుకుందాం. చప్పలు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నూతన కృపనిచ్చెను. ఆరాధుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు అలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే
పరవశించనా మహోన్నతమైనని ఉపకారము తలంచుచు అనుక్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా. వెచ్చబడిన ఈ వాక్యము మన జీవితంలో ఫలభరితంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధ్య దైవమైన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. కృపామయుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు నాయనా ఈ ఉదయకాలపు ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రములు ప్రభువా. నీ దాసుని నిలబెట్టుకుని వాక్య లేఖనాల ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. పిషోను నదిని గుర్చిన వివరాలను ప్రతి ఒక్కరితో సూటిగా దర్శించినందుకు స్తోత్రాలయ్యా. పిషోను దేశం హవీలా దేశం అంతా కూడా ధారాళంగా ప్రవహిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. నీకు వందనాలు. వాక్యమేను ప్రతి వారి హృదయాలలో నాయన ధారాళంగా ప్రవహించినట్లుగా సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు. పిషోను నది అయ్యా హవీలా దేశంలో ప్రవహించడం వల్ల హవీలా దేశంలో అయ్యా నైనా వాటి యొక్క కృపను మీరు వివరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరూ నాయన మంచి పరిశుద్ధత కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు అయ్యా. కృప చూపించండి. అలాగునైనా తండ్రి అక్కడ బోలం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది దేవా. ప్రతి వారు నాయన మంచి సాక్ష్యం కలిగి ఉండినట్లు సహాయం చేయండి దేవా. అయ్యా వాళ్ళ సాక్షి జీవితాలు పరిమళించే వాసన కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రములనైనా. అలాగనే గోమేధకం అక్కడ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. యేసయ్య గోమేధకం అనగా రత్నమని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రతి వారు అయ్యా నీ సముఖంలో రత్నాల వల్ల నిలవడానికి సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి నాయన. పీషోను నదికి కలిగిన ఈ అనుభవాలు ప్రతి వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చబడేటట్లు సహాయం చేయండి అయ్యా. ప్రతి వారి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి కృపనివ్వండి నాయన. వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసరమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవా. నీ చిత్తానుసారంగా వారి జీవితాలు మలచి నీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఏ విధము చేతనైనాను సరే నా తండ్రి మరలా మేమందరము మందిరాల్లో కూడుకొని స్వేచ్ఛగా నీ సన్నిధిలో ఆనందించు భాగ్యం దయచేస్తారని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.